కరీంనగర్ సిపి కమలసన్ రెడ్డి గారి ఆదేశానుసారం అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 27 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అందులో భాగంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఓకేనా? ఫటాఫట్ ఉండాలి. మన దేశ శ్రేయస్సు కోసం కానీ సమాజ శ్రేయస్సు కోసం కానీ 24 గంటలు మనకు రక్షణ కల్పిస్తున్న పోలీసు వారు వారి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారికి మనం నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ రక్తదాన శిబిరంగా కండక్ట్ చేస్తున్నాం. సార్ ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు అక్టోబర్ 15 నుండి 21 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నది. ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన తీవ్రవాదులపై పోరాడి ఎవరైతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళను గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క భావాలను చూసుకోవడం కోసం అక్టోబర్ 21 అనేది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 21 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోపల ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం, చిన్నపిల్లలకి వ్యాసరచన పోటీలు, అదేవిధంగా ఈరోజు అక్టోబర్ 20 ఆదివారం తారీఖు రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు క్యాంప్కు చాలామంది యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి కోఆపరేట్ చేసిన కొత్తపల్లి మన స్నేహబంధ ఫౌండేషన్, ధర్మక్షేత్ర యూత్ వాళ్ళు కోఆపరేట్ చేయడం జరిగింది. వాళ్ళకి నా కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గొప్ప పని. ఈ రక్తదానం అనేది చాలా చిన్న పని కాదు. ప్రతి తలస్మా సిక్కిల్తో సంబంధించిన ప్రతి పిల్లలకు ఒక 20 రోజులు లైఫ్ ఇస్తున్నట్టు. రక్తదానం అనేది ఎవరైనా చేయొచ్చు. ఆరోగ్యంగా ఉన్న యువకులు కానీ 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఎవరైనా ఇవ్వచ్చు.
రక్తదానం ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఆరోగ్యం ఉన్నారు ప్రతి ఒక్కరు ఇవ్వడం చాలా గొప్ప పని. సిక్కిల్ అండ్ తలస్మియా అనేది జన్యుపరంగా సంక్రమించే వ్యాధి. ఇది ఎవరి ప్రాబ్లం వల్ల కానీ వచ్చేది కాదు, ఇది జన్యుపరంగా వచ్చేది, తల్లిదండ్రుల నుంచి వచ్చేది. సో ఇది రాకుండా ఉండడానికి పెళ్ళికి ముందు యువకులు స్క్రీన్ చేయడం వల్ల దీన్ని నివారించవచ్చు. ట్రీట్మెంట్ అంటే ఏముండదు, రక్తం మన తలస్మియా మేజర్ అయితే ప్రతి 20 నెలలకోసారి రక్తం ఎక్కాల్సి వస్తుంది. దీన్ని నివారించాలంటే మెయిన్ యువకులు పెళ్ళికి ముందు స్క్రీనింగ్ చేయించుకోవడం. ఇది స్క్రీనింగ్ అనేది మా ప్రతిమా హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతున్నది. దీనికి సిక్కిల్ అండ్ తలస్మియా ఇన్ఛార్జ్ గారు డాక్టర్ అమిత్ కుమార్ గారు అక్కడ అండ్ డీన్ వివేకానంద గారు దీన్ని నిర్వహిస్తున్నారు.